హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ మీకు గుర్తున్నట్లయితే అప్పుడెప్పుడో జరిగిన ఐపీఎల్ 2024 ఆప్షన్లో పంజాబ్ కింగ్స్ దగ్గర ఒక మిస్టేక్ జరిగిందని వాళ్ళు శశాంక్ సింగ్ అనే ఒక ప్లేయర్ని కొనబోయి ఇంకొక ప్లేయర్ని కొనేశారు, అదే పేరుతో ఉన్న ప్లేయర్ని అని చెప్పి చాలా మీమ్స్ అండ్ ట్రోల్స్ వచ్చుంటాయి, న్యూస్లో కూడా వచ్చింది, మీరు చూసుంటారు. కానీ దానికి తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే మంచి అప్డేట్ ఇచ్చారు. ఏమని, మేము ఎప్పుడు ఈ శశాంక్ సింగ్నే కొనాలనుకున్నాము, మా టార్గెట్ లిస్ట్లో ఇతనే ఉన్నాడు, వేరే ప్లేయర్ నేమ్ వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకనే మేము ఆప్షన్లో వద్దన్నాము, కానీ మా కన్ఫ్యూజన్ అది, మేము ఇతను కావాలనే అనుకున్నాము అని చెప్పి ట్వీట్ పెట్టారు. బట్ చాలా మంది ఓకే, బాగా మంచి కవర్ డ్రైవ్ ఆడారు, మంచిగా కవర్ చేశారు, తప్పు ప్లేయర్ని కొనేశారు అని చెప్పి కూడా ట్రోల్ చేశారు. దాని తర్వాత కూడా సీన్ కట్ చేస్తే ఇవాళ ఐపీఎల్లో జరిగిన మ్యాచ్ నెంబర్ 17 వర్సెస్ గుజరాత్ టైటన్స్. అదే శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించాడు. అండ్ చాలా మంచి, అసలు ఓడిపోయే పొజిషన్ నుంచి సింగిల్ హ్యాండ్గా గెలిపించాడనే చెప్పాలి. ఇక కంబైన్డ్ విత్ అనదర్ యంగ్ ప్లేయర్, అనదర్ అన్నోన్ ప్లేయర్ అశుతోష్ శర్మ. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఈ మ్యాచ్ రివ్యూ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్గా స్కోర్ కార్డ్ విషయానికి వచ్చేస్తే, సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్స్లో 199 రన్స్ కొట్టారు, మంచి స్కోర్. అండ్ చాలా ఫ్లాట్ బ్యాటింగ్ సర్ఫేస్, చాలా ఫ్లాట్ పిచ్. అండ్ ఇది జస్ట్ కామెంటేటర్స్ అయితే 10 రన్ షాట్ అని కూడా చెప్పారు, 210 వాజ్ పార్ స్కోర్ అన్నట్టు కూడా చెప్పారు. బట్ స్టిల్ 200 ఈస్ 200 ఇన్ ఏ 2020 గేమ్. అండ్ దాన్ని ఫస్ట్ 10 ఓవర్స్లో ఎక్కడ చేసేటట్టు కనిపించలేదు పంజాబ్ కింగ్స్. దాని తర్వాత శశాంక్ సింగ్ వచ్చాడు క్రీజ్లోకి, అండ్ అక్కడ నుంచి మ్యాచ్ కంప్లీట్గా స్లోగా టర్న్ అయిపోయి లాస్ట్కి పంజాబ్ కింగ్స్ గెలిచేశారు. అండ్ ఎండ్ రిజల్ట్ ఈస్ పంజాబ్ కింగ్స్ డిఫీటెడ్ గుజరాత్ టైటన్స్ బై 3 వికెట్స్ అండ్ విత్ 1 బాల్ రిమైనింగ్. మ్యాచ్ ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ వరకు జరిగింది ఆల్మోస్ట్, అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కమ్బ్యాక్ విన్ ఫర్ పంజాబ్. సో ముందుగా డీటెయిల్డ్ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో సో ఫస్ట్ టాస్ గెలిచింది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్, అండ్ హీ హాజ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. రీజన్ ఏంటంటే అగైన్ ఫ్లాట్ పిచ్ ఉంది. లాస్ట్ మ్యాచ్ గుజరాత్లో స్లో పిచ్లో జరిగింది, బట్ ఈ మ్యాచ్కి ఆ పిచ్ ఉపయోగించలేదు. దే యూజ్డ్ ఏ డిఫరెంట్ పిచ్ విచ్ వాజ్ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. సో చేసింగ్ వాజ్ ద ఈజియెస్ట్ డెసిషన్. ఆల్సో డ్యూ ఎఫెక్ట్ వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొంచెం ఈజియర్ అవుతుంది అనే థియరీ కూడా ఉంది అక్కడ. సో దే హ్యావ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. టీమ్ చేంజెస్ విషయానికి వస్తే ఇద్దరు వన్ మేజర్ చేంజ్ చేశారు, రెండు ఇంజురీ ఫోర్స్డ్ చేంజెస్. గుజరాత్ టైటన్స్ అయితే డేవిడ్ మిల్లర్కి స్లైట్ ఇంజురీ అవ్వడం వల్ల అతని ప్లేస్లో కేన్ విలియమ్స్ అన్ని తీసుకొచ్చారు టీంలోకి. అండ్ పంజాబ్ కింగ్స్ అయితే లియం లివింగ్స్టన్కి ఇంజురీ వల్ల సిమిలర్ ప్లేయర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ సికందర్ రాజాని తీసుకొచ్చారు టీంలోకి. బోత్ ఆర్ ఫోర్స్డ్ చేంజెస్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన గుజరాత్ టైటన్స్ అయితే పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 52 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఉంది. ఆ 1 వికెట్ ఎవరంటే వృద్ధిమాన్ సాహా, 11 రన్స్ అవుట్ ఆఫ్ 13 బాల్స్. ఈ మ్యాచ్ అది పెద్దగా క్లిక్ అవ్వలేదు, తను అట్లీస్ట్ మంచి స్టార్ట్స్ ఇచ్చేవాడు ఎవ్రీ మ్యాచ్. ఈ మ్యాచ్ పెద్దగా స్టార్ట్ ఇవ్వలేకపోయాడు, బట్ అవుట్ అయిపోయాడు. అండ్ డెఫినెట్లీ ఇప్పటి వరకు వన్ డౌన్లో సాయి సుదర్శన్ వచ్చేవాడు, బట్ డెఫినెట్లీ విలియమ్సన్ ఉన్నందువల్ల విలియమ్సన్ని వన్ డౌన్ పంపించాల్సి వచ్చింది. సో స్లైట్ చేంజ్ ఇన్ బ్యాటింగ్ ఆర్డర్ ఫర్ గుజరాత్ టైటన్స్. అండ్ దెన్ ఇద్దరు కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు ఇన్నింగ్స్ని. అండ్ అలాగే ఓవర్స్ అయిపోయే కొద్దీ ఇంకొంచెం బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే బిట్వీన్ 6th to 10th ఓవర్ దే స్కోర్ 32 రన్స్ విచ్ ఈస్ డీసెంట్, అందుకే నేను ఎల్లోలో పెట్టాను. అండ్ బట్ ఈ ఫేజ్లో వాళ్ళు విలియమ్సన్ వికెట్ కోల్పోయారు వెన్ విలియమ్సన్ వాస్ ట్రయింగ్ టు స్టార్ట్ బ్రింగ్ ద మొమెంటమ్ ఇన్ టు హిజ్ ఇన్నింగ్స్. సో తనైతే అగైన్ తక్కువ స్ట్రైక్ రేట్ 120 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు, జస్ట్ 26 ఫ్రమ్ 22. ఓకే, ఆ స్టేజ్కి తగ్గట్టు ఆడాడు అనుకున్నాం, బట్ ఇంకొంచెం యాక్సలరేట్ చేస్తుంటే బాగుండేది. అండ్ దెన్ సాయి సుదర్శన్ వచ్చాడు క్రీజ్లోకి, అండ్ దెన్ దే స్టార్టెడ్ హిట్టింగ్ బౌండరీస్. సో క్రూషియల్ బిట్వీన్ 10 and 15 ఓవర్స్ దే స్కోర్డ్ 50 రన్స్. అండ్ ఈ ఫేజ్లో ఏం జరిగిందంటే సాయి సుదర్శన్ తన ట్రెడిషనల్గా ఆడే ఇన్నింగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మ్యాచ్ అయితే స్టార్టింగ్ నుంచి హీ స్టార్టెడ్ హిట్టింగ్. అండ్ మంచి గ్యాప్స్లో 4 కొడుతూ వితౌట్ టేకింగ్ రిస్క్ హీ హ్యాస్ స్కోర్డ్ రన్స్ ఎట్ ఏ గుడ్ పేస్. అండ్ అల్టిమేట్లీ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 170 స్ట్రైక్ రేట్తో ఆడాడు, 33 ఫ్రమ్ 19 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ పెద్ద మిస్టేక్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ దే డెసిగ్నేటెడ్ ఫినిషర్స్ దే హ్యావ్ సెండ్ ఇన్ విజయ్ శంకర్. సో ఇక్కడ కొంచెం పొరపాటు జరిగింది. సో విజయ్ శంకర్ అయితే జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఆడాడు, ఈ డిన్ ట్రై టు హిట్ ఆల్సో. ఆడిన ఒక్క హిట్ అవుట్ అయిపోయాడు. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ హిట్టింగ్ బౌండరీస్, బట్ లాస్ట్ 5 ఓవర్స్లో 65 రన్స్ వచ్చాయి. దానికి కారణం విజయ్ శంకర్ ఫస్ట్గా స్లో ఇన్నింగ్స్, బట్ దెన్ దాన్ని కవర్ చేశారు రాహుల్ తెవాటియా. సో విజయ్ శంకర్ 10 balls ఆడి 8 రన్స్ కొట్టాడు. వెరీ మొమెంటమ్ సక్కింగ్ ఇన్నింగ్స్. నాకు తెలిసి ఇక్కడ ఈ ఇన్నింగ్స్ వల్లే లూజ్ అయిపోయింది గుజరాత్ టైటన్స్. ఇంకొక 10-15 రన్స్ రావాల్సిందే ఆ లాస్ట్ 5 ఓవర్స్లో.
వాళ్ళు చేసిన హిట్టింగ్‌కి శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ తెవాటియా. సో, ఈ మాత్రం తను ఇంత స్లోగా ఆడిన రాహుల్ తెవాటియా 8 బాల్స్‌లో 23 ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. మంచి బౌండరీస్ కొట్టాడు. ఆ మాత్రం ఈ స్కోర్ వచ్చింది లాస్ట్ 5 ఓవర్స్‌లో. సో, మొత్తానికైతే 199 కొట్టారు 20 ఓవర్స్‌కి గుజరాత్ టైటన్స్. కీ మూమెంట్స్ చెప్పాలంటే సాయి ఇన్నింగ్స్ కొంచెం మొమెంటమ్ నీది. ఎందుకంటే 10 ఓవర్స్‌కి 84 ఉంది అండ్ మంచి బ్యాటింగ్ పిచ్ అంటే ఇట్ వాస్ నాట్ ఏ గ్రేట్ స్టార్ట్ ఫర్ గుజరాత్ అనే చెప్పాలి. దాని తర్వాత తను వచ్చి కొంచెం మంచిగా బౌండరీస్ కొట్టి కొంచెం మొమెంటమ్ తెచ్చాడు ఇన్నింగ్స్‌లోకి. ఆ వచ్చిన మొమెంటమ్‌ని విజయ్ శంకర్ పోగొట్టాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ మ్యాచ్ కాంటెక్స్ట్‌లో ఆ వికెట్స్ పడకుండా ఆ సిట్యుయేషన్‌లో 8 ఫ్రమ్ 10 బాల్స్ అనేది డిజాస్ట్రస్ ఇన్నింగ్స్ నన్ను అడిగితే చెప్పాలంటే. సో, అక్కడ మొమెంటమ్ లూజ్ అయిపోయింది గుజరాత్ టైటన్స్ అండ్ తనకి రాహుల్ తెవాటియా కొట్టాడు కానీ ఆల్రెడీ సమ్ రన్స్ వర్ లాస్ట్, క్రూషియల్ రన్స్ అనేది నా ఒపీనియన్. కీ పర్ఫార్మర్స్ అన్డౌటెడ్లీ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ తెవాటియా. ఆహ్, ఆహ్, అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ విజయ్ శంకర్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ బౌలర్స్లో ఫెయిల్యూర్స్ అయితే హర్షల్ పటేల్ అగైన్ ఈ మ్యాచ్ కూడా రన్స్కి వెళ్తున్నాడు. కన్సిస్టెంట్లీ 40-45 ఇస్తూనే ఉన్నాడు ఎవ్రీ మ్యాచ్. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, మొత్తానికి ఆర్సీబీ వదిలేస్తే ఆ ప్లేయర్స్ పక్క ఫ్రాంచైజీకి వెళ్ళి బాగా పర్ఫామ్ చేస్తారు. హర్షల్ కేసులో అది జరగట్లేదు. ఆర్సీబీకి బాగా పర్ఫామ్ చేసి దాని ఆపోజిట్ జరుగుతుంది, ఇక్కడ అసలు పర్ఫామ్ చేయట్లేదు. ఈ మ్యాచ్ 1 వికెట్ అయితే పడింది బట్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో, సెకండ్ ఇన్నింగ్స్ వెళ్ళిపోతే పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 54-2 ఉంది వీళ్ళకి, పంజాబ్కి స్కోర్. అండ్ అక్కడ ఏమైందంటే స్టార్టింగ్లోనే శిఖర్ ధవన్ వికెట్ పడిపోయింది. తను జస్ట్ 1 రన్కి అవుట్ అయిపోయాడు ఉమేష్ యాదవ్ బౌలింగ్లో. జానీ బేర్స్టో కొన్ని మంచి బౌండరీస్ కొట్టాడు బట్ స్టిల్ పెద్ద ఇన్నింగ్స్ అయితే రావట్లేదు బేర్స్టో నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత. వాళ్ళకి ఎవ్రీ మ్యాచ్ తను మంచి కొంచెం స్టార్ట్ వచ్చినా కూడా అవుట్ అయిపోతున్నాడు. ఇంకొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి తను. సో, పవర్ ప్లే అయ్యేలోపే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. అండ్ దెన్ వీళ్ళిద్దరి మీద పెద్ద హోప్స్ ఉంటాయి పంజాబ్ టీంకి, సీనియర్ బ్యాట్స్మెన్ కాబట్టి. అండ్ క్రీజ్లో ప్రభ్ సింగ్ ఉన్నాడు. అండ్ దెన్ బిట్వీన్ 6th to 10 ఓవర్ ఈ 4 ఓవర్స్లో దే మేనేజ్డ్ ఓన్లీ 29 రన్స్. ఎందుకంటే ప్రభ్ సిమ్రన్ అవుట్ అయిపోవడంతో పాటు శామ్ కరణ్ కూడా అవుట్ అయిపోయాడు. శామ్ కరణ్ ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ హిట్ అయ్యాడు తప్పితే ఇప్పటివరకు మళ్ళీ బ్యాటింగ్లో ఎవ్రీ మ్యాచ్ ఫ్లాప్ అవుతూనే వస్తున్నాడు. సో, ఈ మ్యాచ్లో అయితే 8 రన్స్కి 5 బాల్స్, సారీ 8 బాల్స్కి 5 రన్స్. అండ్ దాని తర్వాత లివింగ్స్టన్ ప్లేస్లో వచ్చిన సికందర్ రాజా అండ్ దెన్ ఇక్కడ శశాంక్ సింగ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 120 రన్స్ టార్గెట్ ఉంది లాస్ట్ 10 ఓవర్స్కి. దే మేనేజ్ టు హిట్ ఇట్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ శశాంక్ సింగ్. దానిలో హాఫ్ 60 రన్స్ తనే కొట్టేశాడు ఇన్ హాఫ్ ఆఫ్ ద బాల్స్ 30 బాల్స్లో. సో, శశాంక్ సింగ్ స్టార్టెడ్ హిట్టింగ్ ఫ్రమ్ బాల్ 1 ఇట్ సెల్ఫ్. ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. బౌలర్ ఎవరిని చూడలేదు, మోహిత్ శర్మ అయినా రషీద్ ఖాన్ అయినా ఎనీ బౌలర్ హీ డిడ్ నాట్ స్పేర్. హీ స్టార్టెడ్ హిట్టింగ్, హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ హీస్ షాట్స్. సో, దానికి అనుగుణంగానే 10th to 15 ఓవర్స్ మధ్యలో 55 రన్స్ వచ్చాయి. సో, దిస్ ఈస్ వేర్ దే హ్యావ్ కెప్ట్ అప్ విత్ ద ఆస్కింగ్ రన్ రేట్కి ప్రకారం కొడుతూ వెళ్ళారు. అండ్ దెన్ దే లాస్ట్ ద వికెట్ ఆఫ్ సికందర్ రాజా ఇన్ బిట్వీన్. బట్ జితేష్ శర్మ వచ్చాడు. సో, జితేష్ శర్మ సెకండ్ డౌన్ ఆడాడు ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో. అండ్ దెన్ మేబీ తను ఫినిషింగ్ ఇంకా బెటర్గా యూస్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. మేబీ దట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ ఆల్సో. సో, తన్ని కిందకి దించారు ఆర్డర్లో. అండ్ తను ఒక చిన్న మంచి క్యామియో ఆడాడు. తను ఆల్సో ఒక 2 సిక్సెస్ కొట్టాడు. సో, మొత్తానికైతే తర్వాత లాస్ట్ జితేష్ శర్మ 16th ఓవర్లో అవుట్ అయిపోయాడు 15 ఓవర్స్ క్రాస్ అవ్వగానే. తను 8 బాల్స్లో 16 రన్స్ విచ్ ఈస్ అగైన్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆ మ్యాచ్ ఆ మూమెంట్లో చెప్పాలంటే. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఓన్లీ ఇద్దరే ఉన్నారు క్రీజ్లో. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు అశుతోష్ శర్మ అండ్ దెన్ శశాంక్ సింగ్ ఉన్నారు. సో, ఇద్దరు అన్నోన్ ఇండియన్ బ్యాటర్స్. వీళ్ళిద్దరూ ఎలా గెలిపిస్తారా అన్న టెన్షన్ వచ్చింది. వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి క్రీజ్లో టార్గెట్ 4 ఓవర్స్కి 50 ఉంది రఫ్లీ. బట్ స్టిల్ ఇద్దరు మీరు చూసినట్లయితే యూఎంసీ ఇంత అశుతోష్ శర్మ 17 బాల్స్కి 31 వెరీ గుడ్ ఇన్నింగ్స్. అని తను కూడా అందరి ముఖ్యంగా మోహిత్ శర్మ బౌలింగ్ అని చాలా బాగా ఆడారు అండ్ దే హ్యావ్ హిట్ బౌండరీస్. సో, మొత్తానికైతే వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ను ఆల్మోస్ట్ ఫినిష్ దాకా చేశారు. సో, లాస్ట్ ఓవర్లో జస్ట్ 7 రన్స్ ఉన్నింది టార్గెట్. అండ్ కానీ ఫస్ట్ బాల్కి అశుతోష్ శర్మ అవుట్ అయిపోయాడు. సో, మ్యాచ్ అయినా ట్విస్ట్ అవుతుందేమో లాస్ట్ మినిట్లో అనుకున్నాము. బట్ స్టిల్ వచ్చిన హర్ప్రీత్ బ్రార్ సింగిల్ తీసి శశాంక్ సింగ్కి స్ట్రైక్ ఇచ్చాడు. అండ్ తను ఒక ఎడ్జ్తో ఒక 4 వెళ్ళిపోయింది. అండ్ మొత్తానికి అయితే విన్నింగ్ రన్స్ కొట్టేశారు. అండ్ వెరీ వెరీ బిగ్ కమ్బ్యాక్ విన్ ఫర్ పంజాబ్ కింగ్స్. సో, కీ మూమెంట్స్ చెప్పాలంటే పవర్ ప్లే వికెట్స్ ఆబ్వియస్లీ ఇంత పెద్ద చేస్లో దే వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మోర్ రన్స్ ఫ్రమ్ శిఖర్ ధవన్ అండ్ జానీ బేర్స్టో. బట్ అదైతే జరగలేదు. అండ్ దెన్ లాస్ట్లో జితేష్ శర్మ వికెట్ చెప్పాలంటే ఇది ఒక వెరీ వెరీ క్రూషియల్ మూమెంట్. అక్కడ జితేష్ శర్మ అవుట్ అయిన తర్వాత కానీ ఇంకొక వికెట్ తీసుంటే గుజరాత్ ఆర్ ఒక రన్స్ కంట్రోల్ చేస్తుంటే మ్యాచ్ గెలిచేసేవాళ్ళు. బట్ జరగలేదు. వచ్చిన న్యూ బ్యాట్స్మెన్
ఆశుతోష్ శర్మ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అలాంగ్ విత్ శశాంక్ సింగ్. సో ఈ కీ మూమెంట్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు గుజరాత్ టైటన్స్. ఎందుకంటే అప్పటికి మంచి మొమెంటం ఉంది పంజాబ్కి. ఒక 1-2 స్మాల్ ఓవర్స్ వేసున్న రన్స్ అట్లీస్ట్ టైట్ అయ్యేవి అండ్ దెన్ మేబీ ప్రెషర్లో ఆడిన షాట్స్ వల్ల అవుట్ అయ్యి ఉండొచ్చు, బట్ అదైతే జరగలేదు. కీ పర్ఫార్మర్స్ చూస్తే శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ అన్డౌటెడ్లీ. సిమ్రన్ ఇన్నింగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, టాప్ ఆఫ్ ద ఆర్డర్, బట్ స్టిల్ ఫినిషింగ్లో ఈ ప్రెషర్లో ఆడడం అనేది గ్రేట్. సో నేను అందుకే టాప్ 2 అయితే వీళ్ళిద్దరికి ఇస్తాను. అండ్ ఫెయిల్యూర్స్ అయితే శిఖర్ ధవన్, వి ఎక్స్పెక్టెడ్ మోర్. అండ్ ప్లస్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ కొంచెం ఫ్లాప్ అయ్యాడు. 4 ఓవర్స్కి 40 రన్స్ ఇచ్చాడు, జస్ట్ 1 వికెట్. వి ఎక్స్పెక్ట్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ రషీద్ ఖాన్. అట్లీస్ట్ ఇలాంటి రన్ చేజెస్లో అట్లీస్ట్ తను కొంచెం ఎకనామికల్గా వేసుంటే బౌలింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండేది జీటీకి, బట్ అదైతే జరగలేదు. సో ఈ మ్యాచ్లో స్టాట్స్ చూసుకుంటే మోహిత్ శర్మకి పర్పుల్ క్యాప్ వచ్చేసింది మొత్తానికి. అండ్ he is the highest wicket taker. He crossed Mustafizur Rahman from CSK. And then ఈ టోర్నమెంట్ హిస్టరీలో పంజాబ్ కింగ్స్కి ఇది 6th 200+ రన్ చేస్, సక్సెస్ఫుల్ చేజ్. అండ్ దిస్ ఈస్ ద టోర్నమెంట్ రికార్డ్. ముంబై ఇండియన్స్కి 5 times రికార్డ్ ఉంది, దాన్ని క్రాస్ చేసి పంజాబ్ కింగ్స్ హ్యావ్ నౌ డన్ ఇట్ ఫర్ ద 6th time. సో పంజాబ్ కింగ్స్కి మంచి చేజింగ్ రికార్డ్ ఉంది 200+ టోటల్స్ మీద. సూపర్ మ్యాన్ ఈజ్ అన్డౌటెడ్లీ శశాంక్ సింగ్. అసలు ఓడిపోతున్న మ్యాచ్ని సింగిల్ హ్యాండ్లో గెలిపించాడు. అండ్ బ్యాట్మెన్, ద సైలెంట్ సేవియర్ ఆఫ్ దిస్ మ్యాచ్ ఈజ్ ఆశుతోష్ శర్మ. సారీ, ఇది స్కోర్ తప్పుంది. హీ హ్యాస్ స్కోర్డ్ 31 from 17 balls. అండ్ ద షాట్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ శుభ్మన్ గిల్ స్ట్రైట్ 6 ఆఫ్ రబాడా బౌలింగ్ నాకు అనిపించింది. సో జస్ట్ ఇది యాక్చువల్ షాట్, ఇది నేను నెట్లోంచి స్క్రీన్ షాట్ పెట్టాను. సో చూసినట్లయితే క్లీన్, అసలు ఒక నాకు తెలిసి కొంచెం కట్టర్ లాగా వేశాడు ఆ బాల్ రబాడా. అండ్ దెన్ బట్ చాలా కరెక్ట్గా లైన్ అండ్ లెంత్ గెస్ చేసి నీట్గా క్లీన్ స్వింగ్ ఓవర్స్ ద బౌలర్స్ హెడ్. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ గార్జియస్ షాట్ టు వాచ్. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే యూ కెన్ సీ పంజాబ్ కింగ్స్ 5th ప్లేస్ దాకా వచ్చేసారు. అండ్ మీరు చూసినట్లయితే వీళ్ళందరికీ పాయింట్స్ ఈక్వల్ ఉన్నాయి, 4 points 4 points 4 points. గుజరాత్ టైటన్స్కి నెట్ రన్ రేట్ తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ కొంచెం హెవీగా ఓడిపోయారు కాబట్టి. సో పాయింట్స్ టై అయినా కూడా పంజాబ్ కింగ్స్ కొంచెం పైన ఉంది పాయింట్స్ టేబుల్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్, సో మీరు చూసినట్టయితే చాలా టీమ్స్ 4 teamsతో టై అయిపోయి ఉన్నాయి. సో కొంచెం ద టీమ్స్ ఆర్ స్టాకింగ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్ నవ్ అని చెప్పాలి. అండ్ సో మొత్తానికి గుజరాత్ టైటన్స్ అయితే లో రన్ రేట్ కొంచెం నెగిటివే వాళ్ళకి. దే ఆర్ ఆల్రెడీ డౌన్ టు 6th place. అండ్ వీళ్ళు ఇంకెవరైనా నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 4 pointsకి వచ్చినప్పుడు వాళ్ళ రన్ రేట్స్ బెటర్గా ఉంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు గుజరాత్ టైటన్స్తో, పాయింట్స్ టై అయి ఉన్నా కూడా. సో గుజరాత్ టైటన్స్ కొంచెం ఏదైనా మ్యాచ్ ఈజీ మ్యాచ్ ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ కోసం వాళ్ళు పాజిటివ్గా ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద ఛానల్ రీసెంట్లీ. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ 500 subscribers. I need all your support. Thank you for watching. Bye bye.